అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికొచ్చాడు. "రామాయణం నీకేమర్థమైంది?" అని అడిగింది భార్య. "నాకేం అర్థం కాలేదులే" అన్నాడు బండోడు. ప్రవచనం జరిగిన 10 రోజులు ఇదే తంతు. ప్రవచనం నుంచి రాగానే "నీకేమర్థమైంది?" అని భార్య అడగటం, "నాకేం అర్థం కాలేదులే" అని బండోడు చెప్పటం. భార్యకి కోపం నషాలానికి అంటింది. "ఇదిగో ఆ గుండ్రాయి తీసుకుని పోయి దాంతో నీళ్లు పట్రా" అంది. బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్లల్లో ముంచాడు. గుండ్రాయిలో నీళ్లు నిలబడవు కదా! అలాగే తీసుకొచ్చాడు. భార్య మళ్ళీ తెమ్మంది. మళ్ళీ వెళ్ళాడు. ఇలా 10 సార్లు తిప్పింది. "చూశావా, ఆ గుండ్రాయితో నీళ్లు తేలేకపోయావు. అలాగే 10 రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్థం కాలేదు. నీవు ఆ గుండ్రాయితో సమానం" అంది గట్టిగా. అప్పుడు బండోడన్నాడు, "గుండ్రాయి నీళ్లు తేలేకపోయిన మాట నిజమే. కానీ 10 సార్లు నీళ్లల్లో మునగటం వలన మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది. అలాగే రామాయణం నాకేమీ అర్థం కాకపోయినా 10 రోజుల నుంచి వినటం వలన మనస్సు తేలికపడ్డట్టు హాయిగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంది" అన్నాడు. భర్తకి అర్థం కావాల్సిన దానికన్నా ఎక్కువే అర్థమైందని భార్యకు అర్థమైంది. నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం కూడా ఒకటి. విన్నా చాలు పుణ్యం వస్తుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.